సరే రేపు మార్నింగ్ మళ్ళీ మన స్టఫ్ ఆఫ్ ఇండియా రెడీ చేస్తాను. ఇది జీలకర్ర వాటర్. ఇది జీలకర్ర వాటరు కంప్లీట్ గ్యాస్ట్రిక్ లోపల డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ చేస్తుంది. మన లివర్లో అయినా టాక్సిన్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని మనకి బయటకు పంపించేస్తుంది. చాలా యూజ్ఫుల్ ఇది జీరా వాటర్, అదే జీలకర్ర వాటర్. దీని సంగతి మార్నింగ్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఇంకా యాజ్ యూజువల్ మీరు ఎక్స్పెక్ట్ చేసిందే డైలీ ఇదే. ఇంకా ఇది మట్టి చేంజ్ అవ్వదు. ఓక్రా, ఓకే, నవలాడే లేత బెండకాయలు వాటర్. ఓకే, టుమారో మార్నింగ్ చూద్దాం వీటి గురించి ఎలా తాగాలి ఏంటన్నా, దీని యొక్క బెనిఫిట్స్ కూడా ఇంకా మనం మార్నింగ్ చెప్పుకుందాం. మన యొక్క ఈ జీరా వాటర్, అదే జీలకర్ర వాటర్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చూడండి, ఆ జీలకర్రలో ఉన్నదంతా కూడా, ఆ ఎక్స్ట్రాట్ అంతా కూడా ఈ వాటర్లో కలిసింది. అంటే ఈ మార్నింగ్ దగ్గర 6 to 7 hours నానబెట్టాను వీటిని. ఇది దీన్ని ఎంటీ స్టమక్ తాగుదాం. ఈ ఎంటీ స్టమక్లో తాగడం వల్ల ఏంటంటే ఇది బ్లడ్లోని షుగర్ శాతాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. అంటే పెరగకుండా, ఆ షుగర్ రాకుండా ఫ్యూచర్లో మనం కాపాడితే వెయిట్ లాస్ కూడా యూజు. నెక్స్ట్ స్కిన్ యొక్క హెల్త్ కూడా మనకి, స్కిన్ యొక్క అంటే ర్యాష్ ఏమైనా ఎలర్జీస్ కానీ ఏమైనా లేకుండా చూస్తుంది. హెయిర్ గ్రోత్ బాగుంటుంది అన్నమాట. కొలెస్ట్రాల్ని బాగా ఇది రెగ్యులేట్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని. ఓకే, నెక్స్ట్ ఇంక మనం ఓక్రా వాటర్, ఇంకా డైలీ తెలిసిందే. ఈ ఓక్రా అంటే బెండకాయల వాటర్. దీని యూజ్ కూడా మీకు, ఇది కూడా యాక్చువల్గా బ్లడ్లో షుగర్ పర్సంటేజ్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది కూడా. నెక్స్ట్ బాడీ అంతా కూడా డీటాక్సైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హార్ట్ హెల్త్. హార్ట్ హెల్త్ అనేది ఎక్సలెంట్గా, హార్ట్ యొక్క హెల్త్ని ఇది మనల్ని సేవ్ చేస్తుంది. అంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా యూజ్ అవుతుంది మనకి కడుపులో. ఓకే, దీన్ని కూడా మనం తాగిన ఒక 15 minutes తర్వాత దీన్ని తాగుదాం ఎంటీ స్టమక్తో.